ఆరోపణలు ఉన్నాయి. ఏం చెప్తారు? ముందుగా ప్యానెల్లో ఉన్న మిత్రులకు మీకు నమస్కారం, ప్రేక్షకులు కూడా నమస్కారం. అంటే దీని పేరే లోకల్ బాడీ ఎలక్షన్స్. సో లోకల్ ఇష్యూస్ మీదనే ఎక్కువ ఫోకస్ ఉంటది. నేను కూడా ఇప్పుడు ఎలక్షన్ ఇన్ఛార్జ్ గా అమరచింత అనేటువంటి మహబూబ్నగర్ జిల్లా, అంటే పాత మహబూబ్నగర్, ఇది వనపర్తి జిల్లాలో ఉన్నాను. నేను అంటే గత కొద్ది కాలంగా అక్కడ ఉన్నా. నిన్నే మా శ్రీహరి గారు వచ్చిన సందర్భంగా డిస్కషన్ అంతా కూడా ఎక్కడ కూడా స్టేట్ ఇష్యూస్ దీనికి సంబంధించి రాలేదండి. అన్ని వార్డు వెళ్ళాం మేము. ప్రతి వార్డులో అక్కడ ఉన్నటువంటి లోకల్ ప్రాబ్లమ్స్, దానికి పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితులను, గతంలో నెగ్లిజెన్సీ గురించి, ఇప్పుడు ఈ 2 నెలల్లో మేము చేసింది, ఇది ఇప్పుడు చేయాల్సినటువంటి అంశాలు, వీటి మీదనే ఎక్కువ చర్చ జరిగింది. ఇదే పరిస్థితి అన్ని మున్సిపాలిటీలు, అన్ని కార్పొరేషన్స్ లో ఉన్నాయి. అఫ్ కోర్స్ స్టేట్ లీడర్స్, మా పార్టీ కావచ్చు, వేరే పార్టీ కావచ్చు, వచ్చినప్పుడు పార్టీ పరంగా కావచ్చు, లేకపోతే పార్టీ పరంగా కంటే ఎక్కువ వ్యక్తిగత దూషణ భూషణ జరుగుతుంది. అది సమంజసం కాదని నేను భావిస్తున్నా. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు గత 3 రోజులుగా తను పదే పదే అభివృద్ధికి సంబంధించి, తర్వాత ఇక్కడ మేము చేసినది, చేయబోయేది చేయడానికి అవకాశం ఇవ్వమని కోరుతున్నాడు. సరే, కొంచెం ఫస్ట్ 2 days వారి పర్యటనలో కొంత వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు, ప్రత్యారోపణలు జరిగినప్పటికీ గత 3 రోజులుగా అయితే పర్టికులర్ గా వారు అయితే వెంకటస్వామి గారు, ప్రధానంగా కాంగ్రెస్ మీద, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి మీద ఉన్నటువంటి ఆరోపణ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికలు దగ్గరలో ఉన్నాయనగా ముందు ఇతరత్ర కేసులను ముందుకు తీసుకురావడం ఒక ఎత్తు అయితే, ఆయన ఎన్నికల ప్రచారంకి వచ్చిన తర్వాత కూడా స్థానిక సమస్యలు, లేదంటే ఇతర ఇష్యూస్, లేదంటే ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత, వీటన్నింటినీ డైవర్ట్ చేస్తూ వేరే అంశాలు తీసుకురావడమో, లేదంటే మాజీ ముఖ్యమంత్రిని ఇతరత్ర అంశాల్లో దూషిస్తూ ఉండడమో, వీటిని ఎక్కువగా మీడియాలో, ఇతర మాధ్యమాల్లో హైలైట్ చేస్తూ వాటి చుట్టూనే చర్చ జరిగేలా చేస్తున్నారు అనేది ఒక విమర్శ. ఒప్పుకుంటారా? అంటే నేను ఒప్పుకోవడం అంటే కొంత అంటే విమర్శ అది జరుగుతుంది. విమర్శలు, ప్రతి విమర్శలు జరుగుతున్నాయి. డైవర్షన్ కాదు. అక్కడ ఒక స్టేట్ లీడర్ వచ్చినప్పుడు, అందులో ముఖ్యమంత్రి వచ్చినప్పుడు రాష్ట్రానికి మొత్తానికి సంబంధించినటువంటి సమస్యల గురించి, తర్వాత మున్సిపాలిటీల యొక్క అస్తిత్వం గురించి మాట్లాడాలి తప్పితే, కేవలం ఒక మున్సిపాలిటీకి వచ్చి ఇప్పుడు మేము పెట్టే సభలు కూడా ఉమ్మడి జిల్లా వైజ్ గా పెడుతున్నామండి. సో కాబట్టి స్టేట్ కి సంబంధించినటువంటి మున్సిపల్, ఆయననే మున్సిపల్ మంత్రిగా ఉన్నారు కాబట్టి స్టేట్ కి సంబంధించి మున్సిపల్ పాలసీ, మున్సిపల్ ద్వారా మనం అభివృద్ధి చెందాల్సిన అంశాలలో అదే మాట్లాడుతున్నారు. ఆ సందర్భంలో గత ప్రభుత్వంలో 2 టర్ములలో, ఒక టర్మ్ కేసీఆర్ గారు, ఒక టర్మ్ కేటీఆర్ గారు అనుకుంటా మున్సిపల్ మినిస్టర్స్ గా ఉన్నారు. నాకు ఆశ్చర్యం వేస్తుంది అంటే, కేటీఆర్ గారు, సరే కేసీఆర్ గారు అయితే ఫీల్డ్ మీద లేరు, కేటీఆర్ గారు కి ఎందుకు అంటే ఆయన ఉన్నప్పుడైతే ఏ రకమైనటువంటి అభివృద్ధికి సంబంధించి ఆయన మున్సిపాలిటీలో ఏం చేసిండో ఏందో ఆయన ఆత్మీయత చేసుకోవాలి ఒకసారి. ఎనలేని ప్రేమ ఆయన ఇప్పుడు చూపిస్తున్నాడు, మున్సిపాలిటీలో ప్రచారం చేస్తున్నాడు. ఇప్పుడు చేస్తే ఏదో ఆయనకి ఓటేస్తే ఏదో వస్తుంది అనేటువంటి అది చేస్తున్నాడు. దాంతో పాటు విమర్శ విషయానికి వస్తే విమర్శ ఇంకా అంటే మొన్న నేను యాక్చువల్లీ మీ టీవీలోనే మాట్లాడాను, భరత్ చాలా స్పష్టంగా నేను చెప్తాను, రేవంత్ రెడ్డి గారితో సహా ఏ రాజకీయ నాయకునికి కూడా భాష విషయంలో ఎగ్జంప్షన్ లేదు. ముఖ్యమంత్రి గారు మాట్లాడేటువంటి భాష కారణంగా మా పార్టీకి కొంత నష్టం వాటిల్లే అవకాశం ఉన్నది. మేధావర్గం కావచ్చు, సంస్కారవంతులు కావచ్చు, దాన్ని తప్పుపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దాన్ని మార్చుకోవాలని డైరెక్ట్ గా మీ టీవీ ద్వారా నేను మా ముఖ్యమంత్రి గారి సజెస్ట్ చేసినాం. ఇంటర్నల్ గా మేము దాని తర్వాత జరిగిన పరిణామాల్లో కూడా నేను ఇంటర్నల్ గా చాలా గట్టిగా చెప్పాను. సో నాతో పాటు కొంతమంది పెద్దలు కూడా చెప్పినారు. కాబట్టి వారి భాషలో ఈ 2-3 రోజుల్లో కొంత మార్పు అయితే కనిపిస్తున్నది. అది ఇంకా
ఇంకా సౌమ్యంగా ఉండాలని. మరి కేటీఆర్ గారు నిన్న మాట్లాడినటువంటి తీరు మీరు చూసినారు కదా, ఇంకా ఆయన ఎంత వ్యక్తిగతంగా పోయినాడో, భాషని ఇప్పుడు నేను కూడా ఉపయోగించలేనంతగా పోయినాడు. ఆయన ఏదో రేపు మళ్ళా అంటే మళ్ళీ అధికారంకి వస్తే నీ సంగతి చూస్తాము అంటే ఇది పెంచుకుంటూ పోతే పెరుగుతూనే ఉంటదండి. ఎక్కడో అక్కడ దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి. నేను మా పార్టీ పక్షాన నేను సీనియర్ లీడర్ను, నేను ఆల్ ఇండియా ఓబీసీలకు సంబంధించి ఆల్ ఇండియా లెవెల్లో ఉన్నవాడిని, నేను కీలకంగా పార్టీలో ఇంటర్నల్ అఫైర్స్ లో ఉన్నవాడిని. నేను చాలా స్పష్టంగా చెప్పిన మా వైపు నుంచి మొన్న కేసీఆర్ గారి విషయంలో, జాతిపిత విషయంలో నోరు జారిన విషయాన్ని నేను చాలా స్పష్టంగా ఖండించిన. నేను అది కరెక్ట్ కాదని చెప్పిన. అంతకుముందు నుంచి కూడా డిస్కస్ చేద్దాం, అన్ని అంశాలు డిస్కస్ చేద్దాం. భాష విషయంలో దీని మీద నిలబడి ఉన్నా కాబట్టి మరి కేటీఆర్ గారు కూడా మరి దాన్ని అది అద్దుమీరడం అనేటువంటిది తప్పుగా నేను భావిస్తున్నా. రాంబాబు యాదవ్ గారిని